పేరు టీ అమృత. హాయ్ గాయ్స్. సో ఈరోజు ఫ్రైడే అనమాట. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఉగాది వస్తుంది కదా. సో సాటర్డే రేపు నేను ఇంటికి వెళ్తానో లేదో తెలీదు. ఇందాకే తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాను. సో వెళ్తున్నాను. సో ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంది. సో ఎవ్రీ వీక్ క్లీన్ చేయడం అవ్వట్లేదు. ఉగాది కదా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాము. నేను వీడియో తీద్దాం ముందే అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇప్పుడు క్లీన్ చేస్తుంటే సడన్గా గుర్తొచ్చి అది ఆపేసి ఫోన్ పట్టుకున్నాను అనమాట. సో లేచి బ్రేక్ఫాస్ట్ కోసం స్వీట్ పొటాటో ఉడకబెట్టాము. అక్కడ కిచెన్లో ఆల్రెడీ కుకింగ్ అవుతుంది, కర్రీ చేస్తున్నారు పొటాటో ఫ్రై. ఈ లోపు సో మా బాల్కనీలో బట్టలు ఆరేసాం. నిన్న అవి తీసి మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేసి మా బాల్కనీలో ఒకటి చూపిస్తున్నానండి. ఒక చెత్త ఏంటంటే పీజన్స్ వచ్చి రోజు షిట్ వెళ్తాయి అనమాట. ఎంత క్లీన్ చేసినా అవి కూడా చేస్తూనే ఉంటాయి దాని పని దాన్ని అన్నట్టు. సో ఫస్ట్ అది క్లీన్ చేయాలి కాబట్టి అక్కడ వాటర్ వేసి సర్ఫ్ వేసి కొంచెం నానబెట్టొచ్చాను. ఈలోపు ఈ రూమ్లో పైన కొంచెం అంత బూజులేం లేవులే, ఎక్కడైనా బూజులు ఉంటే అవి క్లీన్ చేసేసి తుడవాల్సింది తుడిచేసి అంత క్లీన్ చేసి తుడిచేయాలి. ఫస్ట్ కింద తుడిచిన తర్వాత బాల్కనీ క్లీన్ చేసి ఇది మోప్ పెట్టాలి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. సో చూపిస్తాను మీకు ఇది మా రూమ్. ఆల్రెడీ కొంచెం బూజులు దులిపాను. అది సగం చేసిన తర్వాత గుర్తొచ్చింది. సో చీపురు అక్కడే పడేసి చేస్తున్నాను అనమాట. బెడ్షీట్స్ అవి తీస్తాను. ఈ కర్టెన్స్ అంటే రీసెంట్గానే ఉతికాము. సో ఇవి మళ్ళీ ఎలాగో సర్దాలి, ఎప్పుడు సర్దినా అలా అయిపోతాయి కదా. ఇవి ఆ పైన తీసినవి. సో ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఆ పైన పెట్టడం వల్ల కొంచెం ఇలా ఉంది. సో ఇది మా బాల్కనీ అనమాట. సో ఇలా ఉంటుంది కింద. ఇదంతా ఇగో షిట్స్ మొత్తం చూడండి ఎంత చెత్తలా ఉంటుంది. ఇక్కడ ఏసీ పైన వచ్చి నెస్ట్ పెడతాయి, అక్కడే ఉంటాయి. ఎంత కొట్టినా అంతే ఇంకా పిచ్చివి. సో ఇంకా మా పని ఇలా క్లీన్ చేసుకోవడమే. ఇక్కడే మార్నింగ్ సన్లైట్ వస్తుంది, మాకు బాగుంటుంది. బట్టలు ఆరేసాము, అవి తీసేసాము. ఇప్పుడు ఇది లోపు నానుతుంది. ఇది క్లీన్ చేసే లోపు అన్ని వాటర్ వేసి ఉంచాను. సో ఈలోపు ఇది చేయాలి. ఆ పైన కొంచెం లాగా ఆ కార్నర్ అదంతా ఇప్పుడు కొంచెం పెద్దగా ఏం లేవులే, బూజులు దులుపుతూ ఉంటాం అప్పుడప్పుడు. సో పైన ఏమి ఉండవు కాబట్టి ఇవి బెడ్స్ దులిపేసి ఒకసారి కిందంతా క్లీన్ చేయాలి. పిచ్చి పిచ్చిగా ఉంది. క్లీన్ చేసేసిన తర్వాత మోప్ పెట్టాలి. రోజుకి పోతాయి. సో రేపు సాటర్డే కాబట్టి బాల్కనీ కిచెన్ హాల్ చేయాలి. ఈరోజు కుదిరితే ఇది కూడా దేవుడి గది కూడా చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. సో అది కిచెన్, ఇది హాల్. రూమ్లో వస్తువులన్నీ అక్కడ పెట్టడం వల్ల అలా కనిపిస్తుంది. అండ్ ఆ కార్నర్ మరీ క్లమ్సీగా ఉంది, అది క్లీన్ చేయాలి రేపు. ఓకే, అందిన వరకు అలా. ఇది అందరూ ప్లాస్టర్ కదా వచ్చి రావట్లేదు ఇది. సో అదే అనమాట. మిర్రర్ కాదు, ఏదో డిజైనర్ పీస్. ఇందులో చూస్తే మనకి భయం వేస్తుంది అనమాట. ఒక పార్ట్లో లావుగా, ఇంకో పార్ట్లో సన్నగా, పిచ్చి పిచ్చిగా వంక టింకర కనిపిస్తాం. సో ఇగ్నోర్ దిస్. ఈ ప్లేస్లోనే ఇక్కడ రూమ్ మేకోవర్లో చెప్పినట్టు అది అవ్వట్లేదు ఏంటో. ఇక్కడ నెయిల్ కొట్టించాం మొన్నే. ఇక్కడ ఒక మిర్రర్ కొని పెట్టాలి. ఇది తీసేసి ఎప్పటికి అవుతాయో ఇవన్నీ. పైన పెద్ద బూజులేం లేవు, అలా అలా చీపులు పెట్టేశాను. ఈ బెడ్ కింద ఉంది వేయింగ్ మిషన్ ఉంది, ఇది తీయాలి. చూడండి ఎంత పిచ్చి పిచ్చుకో బెడ్ కింద. ఇది క్లీన్ చేసి పక్కన పెట్టి కిందది క్లీన్ చేస్తాను. చూపించాలి ఏంటేంటో అంటిస్తాము. ఏవో చేయడానికి, రన్నింగ్కి వెళ్ళడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, వాటికి నెంబర్స్ వేస్తూ ఉంటాము. కొన్ని రోజులు చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. సో ఇవి కొంచెం నేను అలా టు డూ లిస్ట్ రాసుకుంటాను అప్పుడప్పుడు. ఏ శ్రావి అవి ఏవి మళ్ళీ నావే పాజిటివ్ అఫర్మేషన్స్ వచ్చినట్టు చూద్దామని ఒకసారి చూసానేమో అంతే. బట్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో దీనికి కూడా చాలా దుమ్ము ఉంది. ఇదంతా ఒకసారి క్లీన్ చేసేసి కంటిన్యూ చేద్దాం. ఎంత వచ్చిందో
సగం అంతా హెయిరే ఉంటుంది ఇందులో. ఎంత క్లీన్ చేసినా ఇలాగే వస్తుంది, ఎప్పుడు చేసినా ఇలాగే వస్తుంది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మొత్తం ఇది క్లీన్ చేశాను. ప్రస్తుతానికి నీట్గానే ఉంది. ఎన్ని రోజులు ఉంటుందో ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా కనిపిస్తుందో. ఇప్పుడు బెడ్షీట్స్ వేయాలి. ఫ్రెష్ వచ్చాను అనమాట, రెడీ అవుతున్నాను. జస్ట్ ఫ్రెష్ అయ్యాను. సో ఇంకా రూమ్లో అన్నీ సర్దేసి, ఇది ఏమైనా ఫ్రూట్స్ బనానాస్ లాంటివి తెచ్చుకుంటే ఆ బాక్స్లో పెడతాం అనమాట. ఇది కూడా కొన్ని స్నాక్స్ బయట పెట్టాం, అయిపోతున్నాయి. ఇది నా హ్యాండ్ బ్యాగ్, 2 వాళ్ళిద్దరు ల్యాప్టాప్ బ్యాగ్స్. అది పర్సనల్ థింగ్స్ అన్నీ పెట్టుకునే బ్యాగ్. నార్మల్ కలర్ పెన్స్, స్కెచ్ పెన్స్, బుక్స్ ర్యాండమ్గా ఉంటాయి కదా, అవి పెట్టుకునేది. ఇది లాండ్రీ బ్యాగ్. ఇప్పుడే బట్టలు కూడా వేసాం వాషింగ్ మిషన్లో. ఇంకా బెడ్షీట్స్ వేసి సర్దాం ఇలా. ఇది టమాటో పచ్చడి చేస్తుంది. టమాటా కొత్తిమీర పచ్చడికి చల్లారుతుందని ఫ్యాన్ కింద పెట్టింది. ఆ గలేబీ చిరిగిపోయింది అనమాట, వేరే వేయాలి. సో అన్న సర్దాక ఇలా ఉంది కొంచెం నీట్గా. ఇంకా బాల్కనీ చాలా వచ్చింది, నాకు నీట్గా కనిపిస్తుంది. అలా నీట్గానే ఉంటే ఎంత బాగుంటుందో. సో అంజలి డబ్బాలు వాటర్ బాటిల్ క్లీన్ చేసి అక్కడ పెట్టింది. అదనమాట. దీని మీద ఏమైనా షిట్ వేయాలి, వచ్చేది. రెడీ అయ్యేవి. ఈ లావెండర్ బ్యాగ్ నాది, ఇది కూడా నాది, పెద్ద బ్యాగ్. ఇది అంజలిది, ఇది ఒక్కటి శ్రావ్యది. అండ్ ఇందులో నావేం లేవు. ఇవి నెయిల్ పాలిష్లో ఒక డబ్బా ఉంది. ఇవన్నీ అంజలివి, శ్రావ్యవి. ఇందులో నాది ఈ ఒక్క విటమిన్ సి. కొన్ని ఎన్ని రోజులు అయిందో వాడడం మాత్రం గుర్తురావట్లేదు. సో ఇవి మొన్నే ఆర్గనైజ్ చేశాను, ఒక షార్ట్ చేశాను కదా. మీకు ఇది ఏం ఆర్గనైజ్ చేసింది అనిపించవచ్చు, కానీ ఎంత చేసిన ఇలాగే ఉంటాయి. ఇవి నెయిల్ పాలిష్లు. సో ఇవి నా స్పెట్స్, ఇది శ్రావ్య క్రీమ్, ఇది శ్రావ్య స్పెట్స్. అంతే. ఇవి ర్యాండమ్ పెన్స్. ఇక్కడ ఇలానే ఉంటుంది అనమాట. ఈ డైలీ వేర్ పెట్టుకుని ఇందులో పెట్టాం. ఇయర్ రింగ్స్, వాచెస్ అవి. సో రెడీ అయిపోవాలి ఇప్పుడు. రెడీ అయ్యి లంచ్ చేసి బయలుదేరాలి. శ్రావ్య ఫ్రెష్ అవుతుంది. హాయ్, రెడీ అయిపోయాను. శ్రావ్య అవుతుంది. సో ఇప్పుడు చూస్తే లంచ్. ఇది వైట్ రైస్, బ్రౌన్ రైస్, కొత్తిమీర టమాటా పచ్చడి, ప్లేట్లు, కర్డ్, పొటాటో ఫ్రై. అలా అయిపోయింది ఫ్రై చేస్తే. చారు, రసం, వాటెవర్. సో ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ లంచ్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తాం. నేను, శ్రావ్య. అంజలి ఆఫీస్కి వెళ్ళట్లేదు, లాగిన్ అవుతుంది. బాయ్. తినేసిన తర్వాత టైం అయిపోయిందని ఆఫీస్కి వచ్చాను. వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో ఆఫీస్కి వచ్చే గుర్తొచ్చింది. నెక్స్ట్ నేను నా క్యాబిన్కి వచ్చాను. శ్రావ్య వాళ్ళ బ్లాక్కి వెళ్ళింది. సరే, నేను నా బ్లాక్కి వచ్చాను, శ్రావ్య వాళ్ళ బ్లాక్కి వెళ్ళింది. ఈరోజు ఇంకా మంత్ ఎండ్, ఇంకా వీకెండ్ కలిసి వచ్చింది, ఫ్రైడే. సో అందుకు ఎవ్వరు కనిపించట్లేదు ఆఫీస్లో. జనరల్గా తక్కువ మంది వచ్చారు, బట్ నేను వెళ్ళే టైంకి లంచ్కి వెళ్ళి ఉంటారు. ఎవరు కనిపించలేదు. ఏంటి ఎవరు రాలేదు అనుకున్నాను, ఎందుకంటే ఎవరు ల్యాప్టాప్స్ కూడా కనిపించలేదు. తర్వాత కాసేపటికి లంచ్కి వెళ్ళిన వాళ్ళు 2-3 ఉంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా 3 ఆ టైంకి వెళ్ళిపోతారు కదా. మార్నింగ్ వచ్చిన వాళ్ళు 3కి వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళిపోయారు. సో నేను ఒక్కదాన్ని ఉన్నాను అనమాట. మధ్యలో మళ్ళీ బ్రేక్. వాటర్ అయిపోయాయి, వాటర్ తెచ్చుకోవడానికి వచ్చాను. ఇంకా ఆకలిస్తుంది, ఏమన్నా తిందామని శ్రావ్యకి కాల్ చేశాను. శ్రావ్య వచ్చాక ఇద్దరం ఎఫ్సీకి వెళ్తాం. ఎగ్ బాగుంటుంది. ఫుల్ విజిట్ చేస్తున్నారు. ఫుల్ ఆకలితో వచ్చి తిందామని మొదలు పెట్టాము, స్టార్ట్ చేశారు. అసలు కూర్చొనివ్వలేదు. అందుకు గ్రౌండ్కి వచ్చామన్నమాట. ఇది అయ్యాక
ఏం లేదు, మళ్ళీ ఇంకో ప్లేట్ ఆ బోండాలు తినేసి వెళ్ళిపోయాము. వీడియో తీయడం మర్చిపోయాను. అన్నీ సగం సగం పర్లేదు, సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.